హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్. నేను ఈరోజు రుచి రైస్తో పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. తప్పకుండా చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం ఎందులో అయితే కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఒక గిన్నె తీసుకొని 1 కప్పు రుచి రైస్ వేసుకోవాలి. ఒకసారి వాష్ చేసుకొని ఇందులో 6 గ్లాసులు పాలు వేసుకోవాలి. పాల ప్లేస్లో సగం వాటర్ కూడా వేసుకోవచ్చండి. మొత్తం పాలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం 6 గ్లాసులు వేసుకుంటే కరెక్ట్గా కన్సిస్టెన్సీ బాగుంటుంది. దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకుందాం. ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఈ రైస్ అడుగంటుతుంది, అందుకే హస్తమానం కలుపుతూ ఉండాలి. ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం. ఈ రైస్తో స్వీట్ ఎక్కువగా ఫంక్షన్స్లో పెడుతూ ఉంటారండి, చిన్న కప్స్తో. చాలా టేస్టీగా ఉంటుంది, అప్పుడప్పుడు వెళ్ళి తింటాం కదా. ఇప్పుడు 1 కప్పు రుచి రైస్కి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. బెల్లం యాడ్ చేసినట్టయితే ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని 2 నిమిషాలు చల్లారిన తర్వాత బెల్లం యాడ్ చేసుకుంటే పాలు విరగకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. బాదం, జీడిపప్పు, కిస్మిస్. నేను కొబ్బరి ముక్కలు, జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు పాయసంలో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది రుచి రైస్ పాయసం. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారైనా సరే ట్రై చేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.